నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించి కీలక పరిణామం అయితే చోటు చేసుకుంటుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇంకా చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి అయితే హైకోర్టులో అయితే ఊరట లభించలేదు. ఇంకా ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోబోతుంది. స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికీ మనం చూస్తానే ఉన్నాం, సిట్టు దూకుడు పెంచింది. అయితే చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి అయితే హైకోర్టులో ఊరట లభించలేదు. అయితే మరో పక్క చూసుకుంటే ఇప్పుడు నకిలీ మద్యం కేసుకు సంబంధించి వైసీపీ కుట్ర ఉందని కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి మేడం? ఫస్ట్ మోహిత్ రెడ్డికి ఇవాళ హైకోర్టులో ఊరట దక్కలేదు, బెయిల్ రాలేదు. మరి నెక్స్ట్ ఏంటి? సుప్రీంకోర్టుకి వెళ్తాడా? సిట్టు మొదటి నుంచి మీరు చూసుకుంటే కల్తీ మద్యం కేసు ఏదైతే ఉందో వైసీపీ హయాంలో జరిగింది మనం మాట్లాడుతున్నాం. అందులో కనుక చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఇచ్చింది సిట్టు. ఎవరిని కూడా తొందరపడి అరెస్టులు చేయలేదు. వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ రిజెక్ట్ అయ్యాకే వాళ్ళని అరెస్ట్ చేసింది. కాబట్టి ఇప్పుడు మోహిత్ రెడ్డి మరి నెక్స్ట్ సుప్రీంకోర్టుకి వెళ్తారా? ఒక విషయం. రెండోది, ఈ మద్యం కేసు ఇలా నడుస్తూ ఉంటే నిన్న ఇంకొక మద్యం కేసు తెర మీదకి వచ్చింది మనకు తెలుసు. ఆ మద్యం కేసులో ఇప్పటికే 48 మందిని గుర్తించారు, 12 మందిని అరెస్ట్ చేశారు. అందులో 4 బయటకు వచ్చారు, దిలీప్తో సహా 3, అంటే మొత్తం 4. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. అయితే ఈ జయచంద్రారెడ్డి విషయం ఏదైతే ఉందో, జయచంద్రారెడ్డి అనే అతన్ని ఎట్లాగా తెలుగుదేశం తీసుకుంది అనేది అందరికీ సందేహం. అంటే అంత బాగా జయచంద్రారెడ్డి నమ్మబలికాడు. ఇప్పుడు ఇవాళ నేను ఒక పార్టీలో ఉంటానండి, సరే ఈ పార్టీలో నేను 5 ఏళ్ళు ఉన్నాక నాకు ఈ పార్టీతో విభేదం వస్తే నేను వేరే పార్టీలోకి వెళ్తా, అందులో ఏ తప్పు లేదు. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పెద్దిరెడ్డికి వీర విధేయుడు, మిథున్ రెడ్డికి కూడా వీర విధేయుడు. కాబట్టి వాళ్ళు, మనం మొదటి నుంచి చెప్తున్నాం, చాలామంది కోవర్ట్లు ఉన్నారు, ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని చెప్తున్నాం మనం. సో మనం చెప్పినవన్నీ కరెక్టే అవుతున్నాయి. మీరు కనుక గమనించుకుంటే మనం చాలా అంశాల్లో మనం ప్రస్తావించినవన్నీ కూడా కరెక్టే అయ్యాయి. అదేవిధంగా ఇవాళ జయచంద్రారెడ్డి విషయం మీరు తీసుకుంటే కనుకైతే, జయచంద్రారెడ్డి కావాలని ఓడిపోయాడా తంబళ్ళపల్లెలో? అంటే పెద్దిరెడ్డి తన తమ్ముడిని గెలిపించుకోవటానికి ఒక డమ్మీ క్యాండిడేట్గా జయచంద్రారెడ్డిని తెలుగుదేశానికి పంపించాడా? ఇది క్లియర్ కట్గా అవును అనే మనకు అనిపిస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఈ ఎన్ మద్యం అని, కల్తీ మద్యం అని ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి పాపం చాలా హడావిడిగా ట్వీట్ చేశారో, మొన్నటి వరకు అసలు కల్తీ మద్యం మీద నోరు విప్పని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పేరు దాన్ని ప్రస్తావిస్తూ తీసుకురావటంలో ఈ కుట్రలో కూడా అంటే జగన్మోహన్ రెడ్డి భాగం ఉందా? అంటే పెద్దిరెడ్డిని, మిథున్ రెడ్డిని ఓ పక్క అంటే వాళ్ళతో సఖ్యత లేనట్టు ఉంటూనే ఈ జయచంద్రారెడ్డి విషయంలో కావచ్చు, ఈ కల్తీ మద్యం ఏదైతే ఉందో వీటి విషయంలో కావచ్చు, దీంట్లో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం కూడా ఉందా? అందుకే ఇవాళ హడావిడిగా ఆయన కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో రీజనల్ కోఆర్డినేటర్స్ కావచ్చు, లేకపోతే పార్టీ అధ్యక్షులు కావచ్చు, వీళ్ళందరితోటి సమావేశం అయ్యాడా? ఇదొక పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. అంటే ఇక్కడ మీకు జయచంద్రారెడ్డి అనేవాడు ఎంత మోసం చేశాడు తెలుగుదేశంలో ఉండి, అందుకే పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ అయ్యాడు. ఆ జయచంద్రారెడ్డి అయ్యాడు, తర్వాత అతను ఎవరు నాయుడు, అతను కూడా అయ్యాడు, సురేంద్ర నాయుడు ఎవరో. కాకపోతే వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ అవుతారు అనేది ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇందులో ఏ రకంగానూ చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశానికి కానీ సంబంధం లేదు. ఇది మొత్తం మిథున్ రెడ్డికి సంబంధించిన వ్యవహారమే. ఈ కల్తీ మద్యం ఏదైతే ఉందో ఇది దీనికి సంబంధించి అంతా కూడా వీళ్ళు కలిసికట్టుగా చేశారు. చేసి దాన్ని చంద్రబాబు నాయుడు మీద ఒక కుట్ర కోణంలో భాగంగా ఆయన మీద ఈ నింద వేయడం కోసం వాళ్ళు ఇంత స్కెచ్ వేశారు అనేది మీకు ఇవాళ తేటతెల్లం అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఇన్ని వేల కోట్లు మద్యం కుంభకోణంలో తినేశాడు అంటే మా జగన్మోహన్ రెడ్డికే చెడ్డ పేరు రావాలా, చంద్రబాబు నాయుడికి ఎందుకు రాకూడదు అని వీళ్ళు ఎంత పకడ్బందీగా ఎలక్షన్స్ ముందు నుంచి వీళ్ళు ప్లాన్ చేసి ఈ జయచంద్రారెడ్డి అనే క్యారెక్టర్ని తెలుగుదేశాల్లో పెట్టి మన సినిమాల్లో చూసినట్టు మీకు సరిగ్గా అలాగే నడిచింది మొత్తం కథ తీసుకుంటే. సో పెట్టి ఇవాళ అతని చేత ఒక కుట్ర చేయించి ఆ కుట్రకి లింకు చంద్రబాబు నాయుడు, ఈ కుట్రకు కారకుడు చంద్రబాబు నాయుడు, ఈ కుట్రకు కారణం తెలుగుదేశం అని చూపించడానికి, ఎస్టాబ్లిష్ చేయడానికి నిన్న వెంటనే ఒక ట్వీట్ అనేది జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. అవును.
కాబట్టి ఇప్పుడు మీకు మొత్తం క్లియర్ కట్గా అర్థమైంది. అటు మోహిత్ రెడ్డి అరెస్ట్ అవుతాడు, ఇటు జయచంద్రారెడ్డి అరెస్ట్ అవుతాడు, అటు సురేంద్ర నాయుడు అరెస్ట్ అవుతాడు. కానీ చంద్రబాబు నాయుడికి సంబంధం లేదు. ఈ విషయాలు కూడా బయటకు వస్తాయి త్వరలో. కాబట్టి ఇవాళ ఏదైతే మద్యం కుంభకోణం గురించి ఇంత చేస్తున్నారో, ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ రకంగా అతన్ని కుట్ర చేసి నారాసుర రక్త చరిత్ర అని ఒక యాడ్ ఇచ్చేసి ఒక గొడ్డలి ఒక రక్తం మరకలు పెట్టి ఎట్లా మోసం చేశారో, ఇప్పుడు మళ్ళా ఈ కల్తీ మద్యం కేసులో చేయబోతున్నారు అలాగే. కాబట్టి ఇవాళ తెలుగుదేశం అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉందండి. చంద్రబాబు నాయుడు దీని మీద దృష్టి పెట్టి అసలు కుట్రదారులను వెలికి తీసుకొచ్చి వాళ్ళ చేతే నిజాలు కక్కించాలి. తర్వాత ఈ విషయంలో సిట్టు దర్యాప్తు చేసినా తప్పులేదు, లేదు పోలీసు యంత్రాంగం చాలా పకడ్బందీగా వీళ్ళని అసలు నిజాలు వీళ్ళ చేత ప్రజలకి చెప్పించాలి. మేడం, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ పక్కన పెట్టి ఇప్పుడు నకిలీ మద్యం కేసుకు సంబంధించి డబ్బులు మొత్తం ఎవరి జేబులోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలని జగన్మోహన్ రెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు. ఎలా చూడాలి మేడం అసలు? అంటే డబ్బులు మొత్తం ఎవరి జేబులోకి వెళ్ళాయో చంద్రబాబు నాయుడు గారికి ఎలా తెలుస్తుంది? తెలియాల్సింది జగన్మోహన్ రెడ్డికి, తెలియాల్సింది మిథున్ రెడ్డికి, తెలియాల్సింది పెద్దిరెడ్డికి. ఎందుకంటే జయచంద్రారెడ్డి వాళ్ళ మనిషి కాబట్టి. పైగా పెంచి ఇంకెవరికి తెలియాలి, లేకపోతే పెద్దిరెడ్డి తమ్ముడికి తెలియాలి. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఏంటి సంబంధం? తుంటిమీ కొడితే పళ్ళు రాలేయని. కాబట్టి మొత్తం మద్యం స్కామ్ మీరు తీసుకుంటే కనుక అయితే ఇవాళ క్లియర్ కట్గా మనకు అర్థమైంది. అందుకే ఆయన గబగబా ఇవాళ ఒక సమావేశం పెట్టుకున్నారు. యూరప్ వెళ్లే ముందు దీని ఒక పెద్ద రచ్చ చేసేసి ప్రజల్లోకి ఏదో తీసుకెళ్లాలని అనుకుంటున్నాడు. మెడికల్ కాలేజీలు ఏవైతే కట్టాలనుకుంటున్నారో పీపీపీ విధానంలో దాన్ని ఇప్పుడు ఆపేయాలని చూస్తున్నాడు. సో అది కేంద్రంతో లింక్ అయ్యి ఉంది. కాబట్టి ఇప్పుడు బీజేపీ తంతే ఆయన్ని వెళ్ళి యూరప్లో పడతాడు జగన్మోహన్ రెడ్డి, అంతే. థ్యాంక్ యూ మేడం.